అంటే దేవుడు ఈ చెప్పిన ఈ మాట గురించి కానీ ఆ రోజు పౌలు గారికి ఉన్న ఆ కమిట్మెంట్ అనేది ఈ రోజు నీకు నాకు క్రైస్తవుడికి ఎందుకు ఉండట్లేదు? అంటే ఇక్కడ ఆలోచించాల్సింది అదే. అంటే సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటగా ఎంచుకుంటున్నారంటే సమస్తములో ఏది? ఆస్తి, అంతస్తు, డబ్బు, హోదా, ఏది? కుటుంబము, స్నేహితులు అన్నింటినీ నష్టపరుచుకుంటానన్నాడు. ఎందుకు నష్టపరుచుకుంటున్నాడు? ఇదే ప్రశ్న. అంటే అన్నింటినీ నష్టపరుచుకుంటున్నాడంటే వీటన్నిటికన్నా మేలైనది ఏదో పౌలు గారికి తెలుసు. ఈ రోజు నీకు తెలుసా? అది ఈ రోజు నీకు తెలుసా? తెలిస్తే నిజంగా పౌలు గారికి ఉన్న కమిట్మెంట్ నీకు వస్తుంది. పౌలు గారికి ఎందుకు వచ్చింది? సమస్తమును నష్టపరుచుకుని ఆయన పునరుత్థానంలో ఏకమవుతాను అని అంటే వీటన్నింటికన్నా కూడా పునరుత్థానం అనేది మిక్కిలి శ్రేష్టమైనదని ఆయన తలంచుతున్నాడు. కాబట్టి నిజంగా ఈ రోజు అదే విధానంలో నువ్వు పునరుత్థానం గురించి ఆలోచిస్తున్నావా? దేవుని యొక్క మరణం గురించి ఆలోచిస్తున్నావా? దేవుని యొక్క మరణం గురించి కానీ పునరుత్థానం గురించి అలాంటి కమిట్మెంట్ లేనప్పుడు నువ్వు క్రైస్తవుడిగా ఉండడానికి అర్హత లేదు. అతడు ఇలాగూ సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తు, పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పాను. ఈ మాట చెప్తుంటేనంట మొత్తం ఇదంతా ఆయన సాక్ష్యం గాని ఆయన జీవితం గాని ఇప్పుడు వరకు చెప్పిందంతా చెప్తుంటే నీకు పిచ్చి పట్టింది, వెర్రివాడవు నువ్వు అని చెప్తున్నాడంట. అయితే అందుకు పౌలు ఇట్లా, నేను మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థబుద్ధి గల మాటలనే చెప్పుచున్నాను. ఇక్కడ ఒక ప్రశ్న. అంటే ఆయన సాక్ష్యాన్ని కానీ ఇట్లా జరిగిందంతా చెప్తుంటే పౌలు వెర్రివాడని అంటున్నారు కదా. అయితే నేనేమంటానంటే ఇక్కడ ఒక విషయం ఆలోచిద్దాం. అక్కడ యేసు ప్రభువుని చంపినప్పుడు, యేసు ప్రభువుని చంపి ఆయన శరీరాన్ని సమాధి చేసినప్పుడు ఏం చేశారు? ఆ రాజ్యాధికారులు కానీ, ఆ శతాధిపతులు కానీ, ఆ అధిపతులు కానీ ఎవరైనా కానీ ఆ సమాధి దగ్గర కొంతమంది సైనికులు పెట్టారు కాపలాదారులుగా. కాపలాదారులుగా పెట్టినప్పుడు ఏమంటున్నారు అని అంటే ఆ సైనికులంట నిద్రపోయారంట. యేసు ప్రభు శరీరం ఎలా మాయమైంది అని అంటే దానికి చెప్తున్న మాటలు. సైనికులంట నిద్రపోయారంట. నిద్రపోయినప్పుడు శిష్యులు వచ్చి తీసుకెళ్లిపోయారంట. ఇక్కడ ప్రశ్న ఒకటే, ఇదే పెద్ద బ్లెండర్. ఎలా అంటే ఒక అబద్ధం అని తెలిసిపోతుంది. ఎలాగా? సైనికులు నిద్రపోయారు, నిద్రపోయినప్పుడు శిష్యులు వచ్చి తీసుకెళ్లిపోయారు. శిష్యులు వచ్చి తీసుకెళ్లిపోయినప్పుడు ఆ సైనికుల్ని పిలిచి శిక్ష వేసావా? ఉరి శిక్ష కానీ ఏదైనా శిక్ష వేసావా? ఎందుకు నిద్రపోయేది? ఎంత ఇంపార్టెంట్ విషయం తెలుసు కదా. మీరు ఎందుకు నిద్రపోయారు ఇక్కడ అని వాళ్ళకి ఏమైనా శిక్ష వేసావా? ఒకటి. రెండోది ఏంటి అని అంటే ఎత్తుకెళ్ళింది ఎవరో శిష్యులు. శిష్యులు ఎంతమంది ఉన్నారు? 12 కాదు 11. ఒకరు చనిపోయారు కదా. ఆ 11 మందిని పిలిపించి నువ్వు అడగటం ఎంతసేపు? రైట్, నువ్వు అడిగి తన శరీరాన్ని తీసుకొచ్చేయచ్చు కదా. శిష్యులు తీసుకెళ్లారని చెప్పావు, బాగానే ఉంది. శిష్యులు తీసుకెళ్లిన తర్వాత ఆ శిష్యుల్ని పిలిపించి ఇప్పుడు ఎలాగైతే పౌలుని ఇంటరాగేట్ చేస్తున్నావో అలాగే పిలిపించి, నీలో చేతులు అధికారం ఉంది కదా, ఈ రోజు అధికారం ఉందనే కదా నువ్వు చేస్తున్నావు పౌలుని. అలాగే అదే అధికారంతో యేసు ప్రభుని ఎలాగైతే ఇంటరాగేట్ చేస్తావు, ఈ రోజు పౌలుని ఎలాగైతే ఇంటరాగేట్ చేస్తున్నావో అదే విధంగా 11 మంది శిష్యుల్ని కూడా పిలిపించి ఇంటరాగేట్ చేసి ఆ శరీరాన్ని తీసుకురమ్మని తీసుకొస్తారుగా. అది చేయలే. అంటే ఏంటి అని అంటే వాడంతా చెప్పేదంతా అబద్ధం. యేసు ప్రభు తను బతుకున్న కాలంలో నేను చనిపోతాను లేస్తానని పదే పదే చెప్పాడు. ఆ మాటలు వీళ్ళకి తెలుసు. ఆయన శరీరం ఎక్కడికి పోలేదు, ఆయన నేచర్ తెలుసు కూడా వీళ్ళు ఆడుతున్న గేమ్. అంటే ఇప్పుడు పిచ్చి ఎవరికి? ఫేస్తుకా, అగ్రిప్పగా, పౌలు గారిగా? ఎవరికి పిచ్చి? ఈ మాత్రం అర్థం చేసుకోండి. అందుకు పౌలు గారు ఏమంటున్నారు? నేను సత్యమును స్వస్థబుద్ధి గల మాటలనే పలుకుతున్నాను. రాజు ఈ సంగతులు ఎరుగును గనక అతని ఎదుట నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. వాటిలో ఒకటి అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. అగ్రిప్పకు తెలుసు అన్ని. ఈ అగ్రిప్ప రాజుకి తెలుసు. ఎందుకని? అతను యోధుడు, ధర్మశాస్త్రం, ఇదంతా తెలిసింది ఉంది అని ఆయనకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఎందుకని? యెషయా గ్రంథంలో ప్రవక్తలు చెప్పినవి కానీ, మోషే చెప్పింది కానీ, ఇలా ఒక మనిషి రూపంలో పుడతాడు, చనిపోతాడు, లేస్తాడు లేఖనానుసారంగా అని ధర్మశాస్త్రం తెలిసిన అగ్రిప్పరాజుకు తెలుసు. అందుకని నేను ఇంత ధైర్యంగా చెప్తున్నాను అని అన్నాడు. అన్న తర్వాత 27వ వచనం, అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలు నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయగూచుతున్నావే అని పౌలుతో చెప్పాడు. ఈయన అడిగింది ఏంటి? నీకు ప్రవక్తలు తెలుసు కదా. ప్రవక్తలు తెలిసినప్పుడు నీకు ప్రవక్తలని తెలుసని నేను ఎరుగుదును, నేను నమ్ముతున్నాను అన్నప్పుడు అగ్రిప్ప ఏమన్నాడు? నన్ను ఇంత త్వరగా క్రైస్తవుని చూస్తున్నావా అని అంటాడు. అక్కడ చెప్పింది ఏంటి? ఆయన నీకు తెలిసి నిజం చెప్పు అని అడిగాడు. నిజం చెప్తే ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? పుడతాడు, చనిపోతాడు, లేస్తాడు, ఇది నిజం, ఒప్పుకోవాలి. అంటే ఇప్పుడు ఆయన అడిగిన మాట నువ్వు క్రైస్తవుడిగా మారని చెప్పాడా? లేదే.
నీకు తెలుసు కదా, తెలుసు అని నేను అనుకుంటున్నాను అన్నప్పుడు ఈయనేంటి ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చూస్తున్నావే అని అంటున్నాడు. చూడండి, అంటే నిజం తెలుసు, తెలిసినా గానీ అదొక గేమ్ అనేది అక్కడ ఆడుతున్నారు. రైట్. తర్వాత 30వ వచనం, అంతటా రాజును అధిపతి బేర్నెకి వారితో కూడా కూర్చుండిన వారును లేచి అవతలకు పోయి, ఈ మనుష్యుడు మరణముకైనను బంధకములకైనను తగినది ఏమీ చేయలేదని తమలో తాము మాట్లాడుకొనిరి. ఒక్క నిమిషం. వీళ్ళు ఏమంటున్నారంట, అగ్రిప్ప రాజు గాని వాళ్ళందరూ గాని అక్కడ ఎవరైతే విచారణలో కూర్చున్నారో ఇతనికి మరణం గాని లేదంటే సంఖ్యలు గాని ఇవన్నీ కూడా చెరసాలు గాని ఏమి చేయలేవు, దేనికి భయపడట్లేదని అన్నారంట. ఇది కదా గొప్ప సాక్షి ఉండేది కావాల్సింది. ఎవరి గురించి చెప్తున్నాడు ఈయన? దేవుని గురించి. ఆయన జీవితం మొత్తాన్ని చెప్పి, నేను దేవుడు చెప్పింది కాకుండా దేవునికి అవిధేయుడై దేవుడు చెప్పిన మాట వినకుండా ఎలా ఉండేది, దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు, నువ్వు వెళ్ళి నా నామం పేరట బోధించు, అన్యజనుల ఎదుటి గాని యూదుల దగ్గర నుంచి కానీ ఏ కష్టం లేకుండా నేను కాపాడతాను అని చెప్పాడని అగ్రిప్పరాజుతో చెప్పి ఏమంటున్నాడు మళ్ళీ చూడు, అది మనం చదువుకున్న దాంట్లో నుంచే 19వ వచనం. కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక, ఆకాశం నుంచి నాకు ఆ దర్శనం వస్తే దానికి అవిధేయుడు కమ్మంటావా? అవిధేయుడు కాక మొదట దమస్కులోని వారికి, యెరూషలేములోను యూదయ దేశం అంతటను, తర్వాత అన్యజనులకు వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సుకు తగిన క్రియలు చేయమని ప్రకటించుతున్నాను. ఇదే కదా నేను చెప్తుంది, మారు మనసు పొందండి అని చెప్తున్నాను. నేను చెప్పేది ఏంటి? మళ్ళీ ఇక్కడ ప్రవక్తలను తీసుకొచ్చాడు. నేను మోషే చెప్పింది ఎక్కడ, ఈ మాట చదివింది ఎక్కడంటే 21వ వచనంలో. 23వ వచనంలో ఏమంటున్నాడు, నేను చెప్పేది అంతా కూడా మోషే చెప్పింది, తర్వాత మన ప్రవక్తలందరూ చెప్పిందే కదా, నేను ఇంక వేరేది ఏం యాడ్ చేసి చెప్పట్లేదు అని చెప్పి మళ్ళీ ఏమన్నాడు 27వ వచనంలో, రాజా నీకు ధర్మశాస్త్రం అంతా తెలుసు, అగ్రిప్ప రాజా తమరు ప్రవక్తలను నమ్ముతున్నారని నేను ఎరుగుదును. అంటే మా ఊరికి ఇంకా అగ్రిప్పకైనా ఎవరికైనా కానీ ఛాన్స్ లేదు. ఎందుకని ఆయన చెప్పిందంతా వాక్యాన్ని కోట్ చేస్తూ దాని ప్రకారంగా చెప్పినప్పుడు ఇంక వీళ్ళకి ఎవరికి ఛాన్స్ లేదు క్వశ్చన్ చేయడానికి. లేనప్పుడు ఆయన ఏమంటున్నారంటే, వాళ్ళు ఏమనుకున్నారంటే అది బయటకు వచ్చేసేసి ఈ మనుషుడు మరణముకైనను బంధములకైనను తగినదేమీ చేయలేదు, బంధకాలు గాని మరణాలు గాని ఏమి చేయలేవని అనుకుంటున్నారంట. అంటే ఇక్కడ ఆలోచించండి, ఇప్పుడు అక్కడ ఉన్న ఆ విచారణలో కూర్చున్న వాళ్ళందరి దగ్గర పౌలు ఇచ్చింది ఏంటి అని అంటే నిజమైన సాక్ష్యం. యేసు ప్రభుని నమ్ముకుంటూ ఇంత ధైర్యంగా ఉంటారు, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఇంత ధైర్యంగా ఉంటారనే ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు. అక్కడ వారి నోటి నుంచి వినిపించాడు. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు భయపడరు, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు తిరిగి వాళ్ళు కాదు, దేని గురించి ఒక ట్రాప్ చేస్తే పడిపోయే వాళ్ళు కాదు, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ధైర్యవంతులు అని ఆయన ఒక సాక్ష్యం ఇచ్చాడు అనమాట. వాళ్ళే అన్నారు కదా, ఈ మనుషుడికి మరణం అయినను చెరసాలని ఏమి చేయలేవు, దేనికి భయపడట్లేదు అని చెప్పాడు. అంటే ఎందుకు భయపడట్లేదు? ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది వేసుకుంటే, నిజంగా యేసుక్రీస్తు మరణించి చనిపోయి లేకుండా ఉంటే భయపడేవాడే. మరణానికి ఎందుకు భయపడట్లేదు పౌలు గారు అని అంటే, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ, ఆయన పర్స్పెక్టివ్ లో మరణం ఏమి చేయలేదు. ఎందుకని? ఆయన నమ్ముకున్న దేవుడు ఆల్రెడీ ఆ మరణాన్ని గెలిచేశాడు. ఆ మరణం తనని ఆపకుండా ఉండలేకపోయింది, ఏమి చేయలేకపోయింది. దాన్ని కూడా గెలిచి ఆయన తిరిగి లేచాడు. కాబట్టి ఆ మరణం నన్ను ఏం చేస్తుంది? నేను నమ్ముకున్న దేవుడు మరణాన్ని గెలిచిన దేవుడు అయితే ఆ మరణం నన్ను ఏం చేస్తుంది? నన్ను ఏమీ చేయలేదు. అది ధైర్యం, అది నిరీక్షణ. క్రైస్తవుడికి ఈ రోజులో ఉండాల్సింది ఏంటంటే ఆ మరణం గురించి కూడా భయపడకూడదు. మరణం గురించి కూడా భయపడట్లేదంట పౌలు గారు. అంటే ఈ రోజు నీ క్రైస్తవం నా క్రైస్తవం ఎలా ఉంది? ఎలా బతుకుతున్నావు మనం? దేని గురించి భయపడుతున్నావు నువ్వు? అప్పుల కోసమా, ఆస్తుల కోసమా, పెళ్లిళ్ళ కోసమా, వేసాల కోసం, దేని గురించి భయపడుతున్నావు? అవతల ఏమంటున్నాడు పౌలు గారు, మరణం గురించే నేను భయపడుతున్నాడు. అది ధైర్యం చూపిస్తుంటే. ఎందుకని? మనం సేవించేది, మనం ఎవరైతే పూజిస్తున్నామో ఆయన పూజించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు మరణాన్ని కూడా గెలిచిన దేవుడు అయినప్పుడు అలాంటి మరణకు నువ్వెందుకు భయపడతావు? అంటే మరణానికే భయపడినప్పుడు ఇంక దేనికైనా భయపడవచ్చా? భయపడకూడదు. అంటే ఈ రోజున క్రైస్తవుడుగా ఉంటున్నవాడు ఎలా ఉండాలంటే బహు ధైర్యంగా ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ. అంటే మరణానికే భయపడినప్పుడు ఇంక దేనికి భయపడతావు? దేనికి భయపడాల్సిన అవసరం లేదు. రైట్. కానీ ఈ రోజున క్రైస్తవం ఎలా ఉందో మీరు ఆలోచించండి, మీరు ఎలా ఉన్నారో మీరు ఆలోచించుకోండి. తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఇప్పటి వరకు పౌలుని చూశారు కదా, పౌలు ఎలా ఉన్నాడు ఆ విచారణలో గాని ఇక్కడ గాని ఆయన చెప్పిన మాటలన్నీ ఎలా ఉన్నాయో చూశారు కదా. చూశారు, పౌలు యొక్క ప్రవర్తన చూశారు, పౌలు యొక్క మాటలు చూశారు, పౌలు యొక్క ధైర్యం చూశారు. ఇప్పుడు మనం వద్దాం 1 కొరింథీయులకు రాసిన పత్రిక
15వ అధ్యాయము 1 వరకు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియబరుచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా కొని ఉన్న ఎడల ఆ సువార్త వలన మీరు రక్షణ పొందువారై యుందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిను. ఇది సువార్త. ఆయన చేసిన సువార్త ఇదే మొదటి నుంచి. ఈ సువార్తే నమ్మట్లా ఎవరు? యూదులు. ఈ సువార్త నచ్చట్లా యూదులకి. ఎవరంట? యేసు ప్రభు దేని కొరకు చనిపోయడంతో? మన పాపముల కొరకు. మన పాపలు అంటే ఎవరు? మనం, నువ్వు, నేను. చూస్తున్న నువ్వు, చెప్తున్న నేను. మనందరి పాపముల కొరకు ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనానుసారంగా తిరిగి లేచాడు అనంటే ఈ రోజు ఆలోచించండి. యేసు ప్రభు నీ కోసం నా కోసం మరణించాడని తెలిసి ఇలాంటి పండుగలు చేసుకుంటానే వెళ్ళిపోతున్నావా? లేదంటే ఒక్కసారి ఆలోచిస్తున్నావా? అంటే ఈ పండగలో ఇలాంటివన్నీ కూడా ఏమైపోయిందంటేనండి, అసలు మొదటగా జరుగుతున్న ప్రాబ్లం అంటే పుట్టకతోనే క్రైస్తవులు అని చెప్పడం పెద్ద తప్పు. వాళ్ళకి నిజంగా ఒక ఊహ వచ్చిన తర్వాత, వాళ్ళకి ఒక ఆలోచన వచ్చిన తర్వాత అప్పుడు మనం వాళ్ళంతటి వాళ్ళు తెలుసుకుని రావాలి. అప్పటి వరకు తల్లిదండ్రి ఒక భయభక్తుల్లో పెంచాలి, ఇది అని చెబుతూ రావాలి వాళ్ళకి. అంటే కానీ క్రైస్తవులు అనేసి చెప్పడం, క్రైస్తవులు అనేసి అనుకోవడం, వాళ్ళకి ఏమి చెప్పకపోవడం, నిజం దేవుని గురించి చెప్పకపోవడం, సత్యం అనేది చెప్పకపోవడం ప్రాబ్లం అవుతుంది. ఏం సత్యం? మనందరం పాపులవి, నీలో పాపం ఉంది, నాలో పాపం ఉంది, మనలాంటి పాపుల కొరకు దేవుడు దిగి వచ్చాడు, తనను తాను వధించబడిన గొర్రె పిల్లలాగా రిక్తునిగా చేసుకుని మరణించాడు అని చెప్పి వాళ్ళకి చెప్పకపోవడం. ఆ విషయాన్ని చెప్పకుండా ఏం చేస్తామంటే వాళ్ళని క్రైస్తవులు అని చెప్పేస్తున్నాం, వాళ్ళు క్రైస్తవులు అంటున్నారు. తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకు ఒక థింకింగ్ చేసే టైం అనేది ఉండట్లేదు. ఒక రియలైజ్ అవడానికి వాళ్ళు పాపం చేస్తున్నారా, దేవుడు చేసిన త్యాగం ఏంటి, ఎందుకు మరణించాడు, ఎందుకు లేచాడు, నేను చేయాల్సింది ఏంటి అని ఒక కనీస స్పృహ ఆలోచన చేయకుండా ఏం చేస్తారంటే బ్లైండ్ గా క్రైస్తవులు అని చెప్పేసుకుంటున్నారు. మన పాపముల కొరకు ఆయన చనిపోయాడు. ఎంత తీవ్రంగా ఉందో చూడండి, అక్కడ ఎంత సివియారిటీ ఉందో చూడండి. నీ పాపం కోసం, నా పాపం కోసం, ఒక పాపులమైన మన కొరకు ఒక నీతిమంతుడు ఆయన చనిపోయాడు. చనిపోయి తిరిగి లేచాడు అనేసి సువార్త అనేది ఈ రోజున ఎవరికి చెప్పట్లేదు. తెలియకుండా ఏం చేస్తున్నారంటే ఇదే జీవితం, ఇదే క్రైస్తవం అనేసి వెళ్ళిపోతున్నారు. ఇది ప్రాబ్లం అవుతుంది. తర్వాత చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమా అనుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఏంటంట? ఆయన పునరుత్థానం అనేది పొందడానికి, ఆయనతో సమానుభవము పొందడానికి ఏం చేస్తాడు? సమస్తమును నష్టపరుచుకొని. సమస్తము అంటే ఏమొస్తుంది? ఆస్తి వస్తుందా, అంతస్తు వస్తుందా, డబ్బు వస్తుందా, లేదంటే నీ ఉద్యోగం వస్తుందా, నీ చదువు వస్తుందా, నీ కుటుంబం వస్తుందా, నీ స్నేహితులు వస్తారా, దేన్ని వస్తారు? అన్ని వస్తారు. సమస్తమును నష్టపరుచుకుని వేటిని సమస్తమును అంటే వాటిని అన్నప్పుడు సమస్తము అంటే నీకున్న వాటిని అన్నింటినీ, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ, తల్లి, తండ్రి, బిడ్డలు అన్నింటినీ ఏం ఎంచుకుంటాడంట? పెంటగా ఎంచుకుంటున్నాడంట. పౌలు గారి యొక్క విశ్వాసం చూసారా? ఈ విశ్వాసం ఏంటో తెలుసా? పునరుత్థానం అంగీకరించిన విశ్వాసం, పునరుత్థానం తెలుసుకున్న విశ్వాసం. యేసు ప్రభు మరణ పునరుత్థానాలు తెలుసుకున్న విశ్వాసం ఎలా ఉంటది? ఆ రోజు విచారణలో మాట్లాడినట్టు ఉంటది. ఇక్కడ ఆయన జీవితంలో ఆయన పునరుత్థానం విలువేంటో తెలుసు కాబట్టి వాటి కోసం నా సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటున్నాను, సమస్తం కోల్పోయినా పర్లేదు అని చెప్తున్నాడు. ఈ విశ్వాసం నీకు, నాకు, మనకి ఈ రోజున ఉందా? వచ్చింది ఒకటి నోటిఫికేషన్. ఏంటి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా. ఏమని ఇచ్చింది? క్రైస్తవులుగా పిలువబడితే ఎస్సీ హోదా రద్దు. హోదా ఏంటి? హోదా క్రైస్తవుడుగా నీకున్న హోదా కన్నా ఎస్సీ హోదా ఎక్కువ. ఈ రోజు బయటపడతారు, ఫిల్టర్ చేస్తున్నాడు దేవుడు. అసలు ఎవరు, నకిలీ ఎవరు, కల్తీ ఎవరు అని బయట పెడతారు. అంటే సమస్తమును నష్టపరుచుకున్నప్పుడు నీకు ఏది వచ్చినా కానీ దాన్ని నష్టపరుచుకోవాలి. అంటే ఎందుకు నష్టపరుచుకోవాలని అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలనేవి అంత కఠినంగా ఉన్నాయి, అంత తీవ్రంగా ఉంటాయి. అంటే సమస్తమును నష్టపరుచుకోవాలంటే నష్టపరుచుకోవాలన్నది ఆయన ఉద్దేశం కాదు. దేవుణ్ణి అనుసరించినప్పుడు ఆటోమేటిక్ గా నీకు నష్టం జరిగింది. ఎందుకని? దేవుని యొక్క వాక్యం అనేది, దేవుని యొక్క ఆజ్ఞలు అనేవి అంత తీవ్రంగా ఉంటాయి. ఆయన వాక్యానుసారంగా జీవిస్తే నువ్వు ఎవరికి నచ్చకుండా పోతావు. అందరూ నిన్ను ద్వేషిస్తారు, విమర్శిస్తారు, తిడతారు, పిచ్చివాడా అని అంటున్నాడు.
ఇంతకు ముందే వేస్తూ ఏమంటున్నాడు పౌల్ని, వెర్రివాడవా ఏంటి, నీకు అతి చదువు వల్ల నీకు పిచ్చి పట్టిందంటాడు. అంటే క్రైస్తవుడిగా జీవిస్తూ నువ్వు పిచ్చివాడు రా బాబు, ఏం మాట్లాడుతావు, నీ ఆలోచన ఏంటి, నీ యొక్క థింకింగ్ ఏంటి, అసలు అది కరెక్ట్ కాదు, నువ్వు ఒక పిచ్చోడు అని అంటారు. సహించాలి, ఆ మాటలు భరించాలి. నువ్వు ఎక్కడ కూడా ఆ మాటలు అంటే ఎందుకు నమ్మాలి అనుకోకూడదు. అనుకుంటే నువ్వు త్యాగం చేసేది ఎక్కడ, సమస్తం నష్టపడుతున్నావు. అలాంటి మాటలు అన్నింటినీ వదిలేశాడు. నోవాహు గారు ఇన్ని మాటలు ఉంటారు, వీడికన్నా పిచ్చి పట్టింది ఏంటారు బాబు, ఎలా వాడగడతాడు అనుకుని ఉంటారు. అయినా పట్టించుకోవాలా, అందుకైనా బ్రతుకుపడ్డాడు. మిగతా వాళ్ళందరూ కొట్టుకుపోయారు. ఈ రోజు నువ్వు క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావు అంటే నువ్వు ఎక్కడ త్యాగం చేస్తున్నావు, ఎక్కడ ఏం వదులుకుంటున్నావు, ఈ లోకంలో ఉన్నదాన్ని దేవుని కొరకు ఎక్కడ వదులుకుంటున్నావు. నీ భార్య ఏదన్నా చెప్పింది అనుకో, సినిమాకి వెళ్ళవు రాను, సినిమాకి వెళ్ళిపోతావు. చెప్పాలి, భార్య అయినా బిడ్డ అయినా ఎవరైనా కాదు కూడదని చెప్పాలి. నువ్వు క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావు అని అంటే క్రైస్తవులు చెప్పాల్సింది ఏంటంటే ఇది తప్పును తప్పుగా చెప్పాలి, తప్పును నేను చేయను అని చెప్పాలి. ఆటోమేటిక్ గా నీకు శత్రుత్వం వస్తుంది, ఆటోమేటిక్ గా నువ్వు అక్కడ త్యాగం చేయాల్సి వస్తుంది, గొడవ వస్తుంది, తప్పదు, తట్టుకోవాలి. అదే ఆయన అంటున్నాడు, సమస్తమును నష్టపరుచుకొని అని అంటే నువ్వు లోకంతో కలవు, లోకం నిన్ను కలవనివ్వదు. లోకంతో నువ్వు కలవాలను, నిన్ను లోకంలో కలవన్నప్పుడు నువ్వు కలవనంటావు. ఆటోమేటిక్ గా జరిగేది ఏంటి, వాళ్ళకి నీకు ఒక క్లాష్, నువ్వు అవును అంటావు, వాళ్ళు కాదంటారు, అదొక క్లాష్. ప్రతి చోట నీకు ఒక పోరాటం. క్రైస్తవ జీవితం అంటే అంత ఈజీ కాదు. ఈ రోజు జరుగుతున్నంత అంత ఆషామాషిగా జరిగేదైతే కాదు క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అంటే ఒక పోరాటం. ఆ పోరాటంలో నుంచి వచ్చేదే క్రైస్తవ్యం. కానీ ఈ రోజు నా పోరాటం లేదు, ఆ పోరాటం అనేది చేయట్లేదు. ఎక్కడ ఏం జరుగుతుంది, క్రైస్తవుడిగా ఒక ఊరికి వచ్చేసి, ఒక వీధికి వచ్చేసి ఒక 10 చర్చిలు ఉన్నాయి, వెళ్ళిపోతున్నారు. రా రా అని పిలుస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. త్యాగం ఏది, నువ్వు వదులుకోవాల్సిందేది, నువ్వు చేయాల్సిన పనులేంటో కూడా చెప్పట్లేదు బైబిల్లో. ఇలా జీవించని కరాఖండిగా చెప్పే ఎంతమంది ఉన్నారు పాస్టర్లు కానీ ఎవరైనా. ఇలా చేయాలి, ఇలా జీవించకపోతే నీకు నష్టం, దేవుడు ఊరుకోవడానికి ఎవరు చెప్తున్నారు వాక్యాన్ని ఖండించి. పౌలు గారు ఏమంటున్నారు, సమస్తమును నష్టపరుచుకుంటాను. దేని కొరకు, ఆయన రాజ్యం కొరకు, ఆయనతో పాటు పునరుత్థానం, ఆయన కలిగిన పునరుత్థానం, మళ్ళీ జన్మించాలి, నేను లేపబడాలి, పునరుత్థానం అవ్వాలి, ఆయనతో సమానానుభవం అవ్వాలి అని ఆయన ఆలోచన ప్రకారం ఆయన ఏంటి, సమస్తమును నష్టపరుచుకుంటున్నాను. సమస్తమును నష్టపరుచుకుంటున్న స్థితికి వెళ్ళిపోయాడంటే ఆయనకి ఏం తెలుసు, ఈ సమస్తము కన్నా కూడా నాకు ఏదో ఉంది ఒక విలువైంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక 5 lakhs శాలరీ వచ్చిందండి, ప్యాకేజ్ వచ్చింది. 5 lakhs శాలరీ వచ్చినప్పుడు ఒక 10 lakhs వచ్చిన తర్వాత ఆఫర్ లెటర్ వచ్చింది. ఆఫర్ లెటర్ వచ్చినప్పుడు ఏం చేస్తావు నువ్వు, 5 lakhs ని వదిలేసుకుని 10 lakhs వెళ్తావు కదా. ఎందుకని, 5 lakhs కన్నా 10 lakhs ఎక్కువ నీకు తెలుస్తుంది కాబట్టి. ఇక్కడ సమస్తము అనంటే ఒకటే కాదు, 2 కాదు, ఏది కాదు అనంటే నీ యొక్క ఉద్యోగం కాదు, నీ ఆస్తి కాదు, అంతస్తు కాదు, డబ్బు కాదు, నీ విద్య కాదు, తల్లిదండ్రి కాదు, భార్య బిడ్డలు కాదు, ఏది కాదు. అంటే దేవుని యొక్క రాజ్యం అనేది, లేదా పౌలు దేనినైతే నమ్ముతున్నాడో అది వీటన్నిటికన్నా మిక్కిలి శ్రేష్టమైనదని పౌలు గారికి తెలుసు. ఈరోజు నీకు నాకు తెలియట్లే. అంటే పౌలు గారు ఆయన మైండ్ లో ఉన్నదాన్ని అంత శ్రేష్టంగా ఎంచుకుంటున్నాడు అని అంటే దాని కొరకు వీటన్నింటినీ కూడా త్యాగం చేయాలని చూస్తున్నాడు. అంటే నువ్వేం త్యాగం చేస్తున్నావు అంత మిక్కిలి రాజ్యం కోసం? ప్రతి చోట కాంప్రమైజ్ అయిపోతున్నావు, పాపం చేయకుండా ఉండలేకపోతున్నావు. నీకు ఏదన్నా ఆలోచన వచ్చిందంటే ఆలోచన నుంచి బయట పడలేకపోతున్నావు, ఆలోచన నుంచి పారిపోలేకపోతున్నావు, తప్పించుకోలేకపోతున్నావు. ఎక్కడ పోరాటం చేస్తున్నావు? అంత శ్రేష్టమైన రాజ్యం రావాలంటే, అంత శ్రేష్టమైన జీవితం కావాలంటే నువ్వు త్యాగం చేయక తప్పదు. త్యాగం చేయాలంటే ఎవరి కోసం, దేవుడి కోసం కాదు, నీ కోసం, నీ జీవితం కోసం చేయాలి. నీ జీవితంలో అమూల్యమైన విలువైన జీవితం కావాలంటే నువ్వు త్యాగం చేయక తప్పదు. ఎక్కడ కూడా రాజీ పడి లోకంలో కలిసిపోకూడదు. దేవుడు అదే చెప్తున్నాడు. నువ్వు నిజంగా దేవుడి యొక్క మరణ త్యాగాన్ని నమ్మిన వాడు అయితే ఈ రోజు పండుగలు చేయడం కాదు, ఈ రోజు వైట్ షర్ట్ వేసా, లాస్ట్ టైం బ్లాక్ షర్ట్ వేసా, రేపు పొద్దున మళ్ళీ వచ్చే సంవత్సరం రెడ్ షర్ట్ వేస్తా బ్రతుకుంటే అన్ని మారుతున్నాయి. నా మాట మారుతుంది, నా స్టైల్ మారుతుంది, నేను వేసుకునే బట్టలు మారుతున్నాయి, అన్ని మారుతున్నాయి. నీ మనసు మారిందా? మనసు మారపోతే ఇలాంటి పండుగలు ఎన్ని వచ్చినా మృతము, వ్యర్థం అంతే. అర్థమైందా? ఇలాంటి పండుగలు ఎన్ని వచ్చినా కానీ వేస్ట్. ఇలాంటి వస్తా ఉంటే ఈ రోజు తిన్నది మారింది, ఇల్లు మారింది, బట్టలు మారింది, అన్ని మారింది. నీ మనసు మారిందా లేదో ఒకసారి చెక్ చేసుకో. ఆ మనసు మారకపోతే వేస్ట్. దేవుడు వచ్చింది ఏంటంటే నీ శరీరం మార్చుకోమని కాదు, నీ బట్టలు మార్చుకోమని కాదు, నీ మనస్సు మార్చుకోమని. మారు మనస్సు కోసం నేను వాళ్ళకి బోధ చేస్తున్నాను, నేను నాకు సాక్ష్యం చెప్తున్నాను అని అంటున్నాడు పౌలు గారు. నువ్వు చేయాల్సిందేంటి, మనస్సు మార్చుకో. పండగలు చేయడం కాదు, సమస్తమును పెంటగాయించుకుంటున్నాను అంటే ఈ రోజు ఏం చేస్తున్నారు, దానికి రివర్స్. సమస్తము కోసము దేవుణ్ణి పెంటగాయించుకుంటున్నాను. ఇది ఈ రోజున్న క్రైస్తవ్యం. అర్థమైందా? అవునే కదా? నేను అంటున్నాను కాదు, మీరు ఆలోచించండి. నిజంగా దేవుని కోసం నువ్వు దేన్ని వదులుకుంటా సిద్ధపడుతున్నావు? దేవుని బిడ్డగా జీవించడం కోసం నువ్వు దేవుని అయినా వదులుకుంటున్నావా? నీ ఆశను వదులుకుంటున్నావా? ఫోన్ చేస్తావు, ఏదో చూస్తావు, ఏదో చేస్తావు, బయట స్నేహితులతో కలుస్తావు, ఎక్కడికైనా రమ్మంటారు, రాను అని చెప్పలేవు, కూడదని చెప్పలేవు, వెళ్ళిపోతావు. ఎక్కడ
నువ్వు ఏం త్యాగం చేస్తున్నావు, ఏం వదులుకుంటున్నావు అసలు? దేవుడు కావాలి అంటే నీ ఆశల్ని చంపుకోవాలి, నీ కోరికలను చంపుకోవాలి, అన్నింటినీ త్యాగం చేయాలి, వదిలేసుకోవాలి. దేవుడి కన్నా ఏది విన్నా లేదు కాదు అని నువ్వు చెప్పుకోవాలి నీ మనసుకి. రైట్. తర్వాత చివరిగా రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడింది. చూడండి, మనం నూతన జీవం పొందాలంట. నూతన జీవం అంటే ఏంటి అంటే, ఇది వరకు పాపం చేసాం, ఈ రోజు పాపం లేని వారిగా ఉండాలి. ఎలా? పౌలు గారి లాగా. అప్పుడు క్రీస్తు అని చెప్పిన వారందరినీ కూడా ఊచకోత కోసిన పౌలు తర్వాత ఏమయ్యాడు? ఆయన దర్శనం తర్వాత నూతనంగా జన్మించిన తర్వాత ఏం చేస్తున్నాడు? అదే క్రీస్తు కోసం సాక్ష్యం చెప్తూ జీవిస్తున్నాడు. ఇది దేవుడు ఎక్స్పెక్ట్ చేశాడు నీ నుంచి అయినా నా నుంచి అయినా. దేవుడు కోరుకునేది ఏంటంటే నూతన జీవితం, కొత్తగా జన్మించినట్టు. అంటే కొత్తగా జన్మించినట్లు అంటే ఇదివరకు రోడ్ల మీద తాగేవాడు, ఇప్పుడు ఇంట్లో తాగుతున్నావు. ఇప్పుడు సినిమా హాల్కి వెళ్ళి చూసాడు, ఇప్పుడు ఫోన్ లో చూస్తున్నాం. ఇదివరకు బహిరంగంగా గొడవ పెట్టుకునేవాడు, ఇప్పుడు ఇది మధ్యలో తెలియకుండా పొలంలో పెడుతున్నాం. ఇదా నూతన జీవితం అండి? నూతన జీవితం అంటే అది కాదు. కొత్తగా జన్మించాలి, పాపం లేని వాడిగా ఉండాలి. నీ ఆలోచన మారాలి, నీ తలంపు మారాలి, నీ ఊహలు మారాలి, నీ ఉద్దేశాలు మారాలి, నీ యొక్క ఇంటెన్షన్ మారాలి. నీ యొక్క ధ్యేయం ఈ లోకం కాదు, దేవుని యొక్క రాజ్యం. పౌలు గారు ఎలాగైతే ఆలోచించి నాకు అన్నిటికన్నా కూడా దేవుని రాజ్యం మీరు దానికోసం దేన్నైనా నష్టపరుచుకుంటా రెడీ అంటున్నాడు. ఈ రోజు నీ ఆలోచన, నా ఆలోచన, మనందరి ఆలోచన ఎలా ఉండాలంటే దేవుని యొక్క రాజ్యం వైపు చూడాలి. అప్పుడే మనం దేవునికి ఇష్టలుగా మారతాం, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటాం. ఆలోచించండి, ఆ రోజు పౌలు గారికి ఉన్న ప్రత్యక్షత, దేవుని యొక్క మరణం గురించైనా పునరుత్థానం గురించైనా ప్రత్యక్షత ఆయనకి ఎలా ఉందో ఈ రోజు నీకు అలా ఉందా? ఆలోచించండి. ఆయన ప్రత్యక్షతని, ఆయన మరణ పునరుత్థానం అనుభవించాడు. ఆయన ప్రత్యక్షంగా అనుభవించాడు, ఫీల్ అయ్యాడు. ఆయన మరణించాడు నా కోసం, ఆయన లేచాడు నా కోసం. నేనేం చెయ్యాలి, నేను ఎలా బ్రతకాలి, ఆ తపన అనేది నీకుందా? నీకు లేదు అని అంటే నువ్వు క్రైస్తవుడు కాదు. పాపం చేసావు పొరపాటు, నా పాపం నుంచి బయటికి రావడానికి పోరాడుతున్నావు లేదా? పాపం వస్తుందని తెలిస్తే నువ్వు పాపం నుంచి తప్పుకోవాలని పోరాడుతున్నావు లేదా? ఆ పోరాట పటిమ లేనప్పుడు క్రైస్తవుడు కాదు. ఎలాంటి పండుగలు ఎన్ని వచ్చినా ఎన్ని చేసినా అన్ని మృతము. కాబట్టి ఆలోచించండి. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడిన దాన్ని బట్టి దేవునికి స్తుతులు అర్పిస్తున్నాను. ఒకసారి నువ్వు నిజంగా నీ మనసుతో మాట్లాడు, కాసేపు మాట్లాడి నువ్వు ఎలా ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, నిజంగా పాపానికి దాసుడుగా మారుతున్నావా, లేదంటే పాపం మీద పోరాడుతున్నావా? యేసుక్రీస్తు యొక్క మరణ త్యాగాన్ని విక్రింతలు చేసేవాడిగా ఉన్నావా, లేదంటే ఆ మరణాన్ని, ఆ త్యాగానికి, ఆయన త్యాగాన్ని గుర్తించి ఆయన బిడ్డగా నడుచుకునేవాడిగా ఉన్నావా? ఒకసారి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుని దేవుడి పాదాల చెంత మోకరించి ప్రార్థించండి. దేనికోసం? మీ పాపాల కోసం. ఏ పాపంలో పడకుండా ఆత్మశక్తిని నాకు ఇవ్వు ప్రభువా అని దేవుణ్ణి అడగండి. అది దేవుడు కోరుకుంటున్నాడు. చిన్ని మాటలు దేవుడు దీవించును గాక.